హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో ఆలు కాజు మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కర్రీ టేస్ట్ చూస్తే పొటాటోతో ఇలా మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. కర్రీ అయితే అంత బాగుంటుంది. ఇది ఓన్లీ రైస్లోకే కాదండో, ఈ చపాతీ, రోటీ, పుల్కల్లో కూడా సూపర్ ఉంటుంది. టైం కూడా ఎక్కువ పట్టదు, చాలా తొందరగానే అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ ప్రాసెస్లో ఈ టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఇంచుమించు పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక దీనిలో 12 నుంచి 15 జీడిపప్పులను వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో లైట్గా వేయించుకోవాలి. ఇలా వేగాక వీటిని ఆయిల్ నుండి సపరేట్ చేసుకుని వేరొక బౌల్లోకి తీసుకోండి. దీనిలోనే 200 గ్రామ్స్ బంగాళాదుంపలను పీల్ తీసుకుని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ముక్కలను కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న బంగాళదుంపలు ఆల్మోస్ట్ ఇలా వేగిపోయాక వీటిని ఆయిల్ నుండి సెపరేట్ చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే ఆయిల్లో అడ్డంగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, పొడవుగా కట్ చేసుకున్న 2 టొమాటోలు, 6 దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు, 15 జీడిపప్పు పలుకులు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మిరియాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, లవంగం, యాలక్కాయను కూడా వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగిపోయాక వీటిని పక్కకు తీసుకుని బాగా చల్లారనిచ్చి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని దీనిని పక్కన పెట్టుకోండి. దీనిలోనే 2 మీడియం సైజు ఉల్లిగడ్డలను ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. వీటిని దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లి ముక్కలు ఇలా వేగాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని దీనిని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. దీనిని ఆయిల్లో బాగా వేయించుకోండి. ఇలా వేగిపోయాక దీనిలోనే రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఈ ఉప్పు కారం అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు, వేయించుకున్న జీడిపప్పులను కూడా వేసుకుని వీటికి కూడా ఉప్పు కారం బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక దీనిలో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి. కర్రీ మొత్తం ఒకసారి బాగా కలుపుకుని దీనిపైన మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కర్రీ ఇలా బాగా దగ్గరగా అయ్యి గ్రేవీ కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు కాజు మసాలా కర్రీ రెడీ. పొటాటో అంటే బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్టైల్లో ఇలా ఒకసారి ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.